మగవాళ్ళు ఆడవాళ్ళు స్నానం చేస్తే చూస్తారు కదా, వంటలు పోస్తుంటే చూస్తారు కదా సీక్రెట్గా. అంటే నిజమే, కానీ మగవాడి చూపు వేరేలా ఉంటుంది. దుర్మార్గము, రేపిస్టు, కామంతో ఇల్లీగల్గా చూస్తారనమాట. రేపిస్ట్ లాగా చూస్తారనమాట. కానీ ఆడవాళ్ళు అట్లా చూడరనమాట, లీగల్గానే చూస్తారు. అదే కామం కోరికలు అన్నట్టుగా లీగల్గా చూస్తారు. అట్లా మృగం ఉండదు, కామన్గా చూస్తారు. కాబట్టి అది ఎడ్యుకేషన్ అవుతుంది అన్నమాట. ఇలా మీరు అమ్మాయిలతో మీరు సెక్స్ గురించి మాట్లాడండి, కానీ రేపిస్ట్ లాగా, మృగంలాగా అతిక్రమించి అలా చేయకండి. అలానే కామన్గా ఉండకండి, వినమ్రంగా ఉండకండి. అంటే చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అని అణిచిపెట్టుకోకండి. ఈ రెండు తప్పే. ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఉంటుంది. చెప్పాను కదా, ఆడవాళ్ళు ఎట్లయితే మగ పిల్లల్ని చూస్తారో వంటలు పోస్తుంటే, ఇట్లా చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు, 13 ఏళ్ళ పిల్లలు చూస్తుంటే పురుషాంగం చక్కగా చూస్తారంట. అందరు గుంపుగా కూడా చూస్తుంటారు, దాని గురించి చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. మళ్ళీ రాజు అని మంచిగా మాట్లాడతారు. ఇదంతా ఇలా రేపు ఉండదు, ఇల్లీగల్ ఉండదు, లీగలే ఉంటుంది. ఇలా మీరు కూడా అమ్మాయిలతో మాట్లాడండి. ఈ అమ్మాయి తప్పట్టు సెక్స్ గురించి అయినా సరే. ఆ సెక్స్ అంటే మీరు ఇల్లీగల్గా చేసేదే లీగల్గా మాట్లాడండి. లీగల్గా మాట్లాడగలిగితే అమ్మాయిలు కూడా లీగల్గా వింటారు అనమాట. ఇంతే అమ్మాయికి మీకు అనుబంధం. అయితే సెక్స్ గురించే కాదు, కామన్గా ఏ విషయమైనా అమ్మాయిలతో ఇలాగే మాట్లాడాలి. అమ్మాయిలు మీతో ఇలాగే మాట్లాడతారు. కెమెరా ముందు కూడా మీరు ఇలాగే మాట్లాడాలి. ఏ విషయమైనా, ఒక సెక్స్ అని కాదు, ఏ విషయమైనా ఇలాగే మాట్లాడతారు. చక్కగా ఇలాగే ఆలోచించండి. అంతేగాని రేప్ చేసి ఇల్లీగల్గా చేస్తేనే అది ఇల్లీగల్ అని అనుకోకండి. ఇల్లీగల్గా చేసేవన్నీ లీగల్గా చేయండి, అమ్మాయిలు కూడా వింటారు అనమాట. మీరు కూడా మాట్లాడాలి ఇలా అన్నమాట. సెక్స్ గురించే కాదు, ఏ విషయమైనా ఆలోచించండి, కానీ లీగల్గా ఆలోచించండి, లీగల్గా చెప్పండి అనమాట. ఓకే, వాళ్ళు లీగల్గా వింటారు అనమాట. మామూలుగా ఆడవాళ్ళ ఫోటోలు నగ్నంగా ఉన్నాయి, పురుషులను రెచ్చగొట్టేటి. అంటే రెచ్చ అంటే నెగిటివ్ కాదు, శృంగారాత్మకంగా స్త్రీ సౌష్ఠవం అని చూపిస్తారు కదా మోడల్స్ని. చాలా చక్కగా ఉంటాయి స్త్రీ సౌష్ఠవం. అది పురుషుడు మాత్రమే తీయగలుగుతాడు. అలాగే మగాడు కూడా స్త్రీని రెచ్చగొట్టే భంగిమలు ఉంటాయి. పురుషాంగాన్ని నెక్కబడుచుకున్నట్టు ఇలాంటి అనమాట. మొనదిల్లినట్టు ఇట్లుంటే పైకి తల పైకి పెట్టినట్టు ఇప్పుడు ఉంటే ఆడవాళ్ళు రెచ్చిపోతారంట. అది ఎట్లుంటుందంటే చెంప అది పుండు మీద కారం చల్లినట్టు అట్లుంటుంది అనమాట. అలాంటివి అనమాట. ఇలా చేస్తే పురుషులు స్త్రీని చూసి రెచ్చిపోతారు, పురుషుని చూసి స్త్రీలు రెచ్చిపోతారు అనమాట. కానీ అది సెక్స్, శృంగారం, అది బూత్ కాదు, అశ్లీలం కాదు, కామం ఉంటుంది, సహజం. అలాగే పురుషుడు కూడా, స్త్రీలు కూడా అలా చూపెడతారు కదా, అది పురుషుడు చేస్తాడు, అది కూడా సహజాతాలు, అందులో ఏముండదు అనమాట. ఈ విధంగా ఆడవాళ్ళు కూడా రెచ్చిపోతూ ఉంటారనమాట. ఇది పురుషుడే తయారు చేస్తారు అట్లా. దాన్ని ఎందుకంటే నేచురల్గా ఆడవాళ్ళు అట్లా అనిపించారు, కానీ పురుషుడు అట్లా శృంగారాత్మకంగా స్త్రీ నగ్నంగా స్థానాలు పైకున్నట్టు, లేడీస్ టైలర్లో స్త్రీ సన్లు కొలిసినట్టు ఉంటాయి. అలాగే మగవాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళకి సన్లు కొలుస్తా అంటే వాళ్ళు నవ్విస్తారు కదా, కొలుమంటారు కొందరు ఆడవాళ్ళు. కానీ అలా అసభ్యము, అశ్లీలం లేకపోతే ట్రెడిషనల్గా అడిగితే కొలుమంటారు. కానీ దాని వెనక శృంగారమే ఉంటుంది, కామమే. కానీ ఆ కామమును బూతుగా, అశ్లీలంగా, రాక్షసంగా కాకుండా ట్రెడిషనల్గా అడిగితే ఆడవాళ్ళు కూడా ఆ సన్లు కొలవమంటారు మగవాళ్ళను. అది ఎవరైనా ఎంత ట్రెడిషనల్ అమ్మాయి అయినా కొలవమంటుంది, తప్పలేదు, ఇష్టపడుతుంది అన్నమాట. అయితే అశ్లీలము బూతుగా వాడు వ్యవహరించద్దు. ఓకే, అప్పుడు ఆడవాళ్ళు కొలవమంటారు, కొలిపించుకుంటారు. ఇగో గీత అనమాట. ఇలా మీరు ఒక కంటెంట్ అనేది ట్రెడిషనల్గా చెప్తే ఎవరైనా వింటారు. అది బూత్ అయినా, సెక్స్ అయినా, సెక్స్ కాదు ఇప్పుడు ట్రెడిషనల్ అవుతుంది. ఓకే, ఇట్లా చెప్పాలన్నమాట, ఇలా మాట్లాడాలి కెమెరా ముందు. ఇప్పుడు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని ఉంటుంది. అంటే బాయ్స్ కట్టు లేపుతుంటే ఆమె చూపెడుతూ ఉంటుంది. అది ఆడవాళ్ళు కూడా ఓకే అంటారు, మగవాడు కూడా చూస్తాడు. చిన్నపిల్లని అయితే తప్పు కాదు కదా, వాడు మిస్బిహేవింగ్ చేయడు కదా, చూడాలనుకుంటాడు, వాడిని కూడా ఇష్టపడతాడు. కానీ పెద్దవాళ్ళలాగా నెగిటివ్గా చూడడు, మృగంగా చూడడు, ఆమెను బ్లేమ్ చేయడు, బద్నాం చేయడు. కాబట్టి పెద్దవాళ్ళను చూడమన్నారు, కానీ చిన్నోడు లేపు చూస్తుంటే చూపెడతారు. చూడాల్సిందే, తప్పే ఉన్నది అంటారు, ఆడవాళ్ళు కూడా చూపిస్తారంట కట్టు లేపితే. ఇగో ఇట్లా అన్నట్టు ట్రెడిషనల్ అనేది. పెద్దలు కూడా ఆ పిల్లలాగా వ్యవహరిస్తే ఆడవాళ్ళు కూడా చెప్పరాని విషయాలు, మాట్లాడకూడని విషయాలు కూడా మాట్లాడతారు, అవి తప్పు కాదు. ఓకే, సెక్స్ ఎడ్యుకేషన్ లాగా మాట్లాడచ్చు. ఇలా మీరు కెమెరా ముందు మాట్లాడాలన్నమాట. ఓకే, ఏ విషయమైనా ఆడవాళ్ళతోనే ఇలాగే మాట్లాడచ్చు, అలాగే కెమెరా ముందు కూడా ఇలాగే మాట్లాడాలి. అంటే ఒక సెక్స్ గురించి కదా, ట్రెడిషనల్ విషయాలైనా ఇలాగే మాట్లాడాలి కెమెరా ముందు. భూత శృంగారం కూడా ఇలాగే మాట్లాడాలన్నమాట. అలాగే బయట ఆడవాళ్ళతో ఇలా మాట్లాడచ్చు, ఏమన్నారు తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఎటు చేసి మగవాళ్ళంటే సెక్స్ విషయాలు సెక్స్గానే మాట్లాడతారు, రేపిస్ట్గా, అసభ్యంగా, అశ్లీలంగా అలా మాట్లాడతారు. సో దాన్ని తప్పబడతారు ఆడవాళ్ళు. అందుకని వాళ్ళు బదనాం అవుతారు, మనం కూడా బదనాం చేస్తాం. కాబట్టి రెండు విధాలు మాట్లాడరు. చిన్నపిల్లలకు అవన్నీ ఉన్నాయి కదా, బదనాం చేయడం, బదనాం కావడము ఉండదు కదా. కాబట్టి చిన్నపిల్లలు ఆడవాళ్ళని బదనాం చేయరు, వాళ్ళు బదనాం కారు కూడా పిల్లల వలన, వాళ్ళకి చేయడం తెలియదు. కానీ సెక్స్ గురించి అడుగుతారు, అప్పుడు ఆడవాళ్ళే అన్నీ నీకు నిలబడుతుందా, లేస్తుందా, ఏమేమైతే నీకు ఆడవాళ్ళు చేస్తాయి, ఇవన్నీ అడుగుతారు. పిల్లలు కూడా చెప్తారు తెలియక.
ఇలా అత్యాచారం ఉండదు, అమ్మాయిలు అత్యాచారం చేయబడరు కాబట్టి ఇవన్నీ అడుగుతారు, వాళ్ళు చెప్తారు. ఇలా పెద్దోడు అడిగితే కూడా ఆడవాళ్ళు చెప్తారు కానీ పెద్దోళ్ళు అడగరు. ఒకవేళ అడిగితే ఆడవాళ్ళు ఆయన పెద్దవాళ్ళతో కూడా మాట్లాడతారంట ఇలాగే. అంటే ట్రెడిషనలే కాదు, సెక్స్ గురించి అయినా ట్రెడిషనల్ అయినా ఇలాగే మాట్లాడచ్చు, పెద్దలు కూడా మాట్లాడచ్చు, చెప్తారనమాట రిలేషను. అయితే కెమెరా ముందు కూడా ఇలా మాట్లాడాలి. మీరు సెక్స్ గురించి కావచ్చు, ట్రెడిషనల్ విషయమైనా ఆడియన్స్తో ఇలాగే మాట్లాడాలి. బయట పుల్ల విరుపు మాటలు అంటారు చూసినావా, వెటకారం పుల్ల విరిపినట్టు అవమానించి చంపకలు కొట్టినట్టు ఉంటుంది చూసినావా, వెటకారంగా మాట్లాడతారు, పుల్ల విరుపు అంటారు, ముఖం చూడని మాటలు, శత్రువులను అవమానించి మాట్లాడతారు కదా. అలాగే శృంగారం కూడా ఆడవాళ్ళ శృంగారము, మగవాళ్ళ ఆడతో శృంగారంలో పాల్గొనడం అనేది అలాగే ఉంటుందంట. స్త్రీ పురుషుల శృంగారం అట్లుంటుంది. కొన్ని పాటలు తీస్తూ ఉంటారు రెచ్చగొట్టట్టు. కానీ ఇందులో ఏంటంటే నెగిటివ్ ఉండదు. పుల్లవిరుపులాగా శృంగారం అయినా అందులో ఎవరిని అవమానించడం, కించపడటము, రేప్ చేయడము, బ్లేమ్ చేయడము అది ఉండదన్నమాట. కేవలం శృంగారాన్ని చూపెడతారనమాట తప్ప అది పుల్లవిరుపులానే ఉంటుంది. ఇంకా శృంగారం దీన్ని ఆడవాళ్ళు ఇష్టపడతారు, మగవాళ్ళు ఇష్టపడతారు. అంతెందుకు ఇప్పుడు చెప్పాను కదా, అమ్మాయి సన్లు కొడతానంటే ఏ అమ్మాయి తప్పడుతుంది, ఆ మగవాడు అడగడు కూడా. కానీ నువ్వు పాజిటివ్గా అడిగితే అమ్మాయి కొలువమంటుంది. అలా తప్పేమైనా అమ్మాయి తప్పు లేదు, నీది తప్పు కాదు కాబట్టి కొలువమంటుంది. సన్ను కొలవచ్చు టైలర్ దగ్గర. సీయింగ్ ఈజ్ బిలీయింగ్. పిల్లడు స్కర్ట్ లేపితే అమ్మాయి చూపెడుతుంది. అడగరు పిల్లలు అట్లా, కానీ అడిగితే ఆడవాళ్ళు చూపిస్తారు అన్నట్టు. కానీ అడగరు కానీ అడిగితే చూపిస్తారు. అలా తప్పు లేదు, వాడ కూడా తప్పుగా అడగడు పిల్లడు. ఇలాగే పెద్దలు కూడా ఇలాంటివి అడిగితే వాళ్ళు చెప్తారు, మాట్లాడతారు. నువ్వు కూడా తప్పుగా అడగదు, మరి తప్పు లేకుండా అడిగితే తప్పు లేకుండా చెప్తారు అన్నట్టు, అంతే. కాబట్టి సెక్స్ తప్పు కాదు, తప్పుగా అడగడం తప్పు. సెక్స్ గురించి తప్పుగా మాట్లాడడం తప్పు. కానీ సెక్స్ మాట్లాడకూడదని లేదు, సెక్స్ వాళ్ళు తప్పు పడతారని లేదు. తప్పుగా మాట్లాడితేనే తప్పు పడతారు తప్ప సెక్స్ గురించి మాట్లాడచ్చు, సెక్స్గా మాట్లాడచ్చు. కానీ దాన్ని తప్పుగా మాట్లాడద్దు అనమాట. సహజంగా మాట్లాడు, సహజంగా చెప్తారు. అందరికీ ఇష్టమే ఇది, అంతే. అడగడం మీకు ఇష్టమే, దాన్ని చెప్పడం ఆడవాళ్ళకి ఇష్టమే. ఇలా మాట్లాడచ్చు. కెమెరా ముందు కూడా మీరు సెక్స్ గురించి ఇలాగే మాట్లాడచ్చు. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, శృంగారం గురించి, ఫాంటసీల గురించి. ఇది కేవలం మగవాళ్ళది మాత్రమే, బూత్ మాత్రమే, అశ్లీలం మాత్రమే. ఆడవాళ్ళు వినరు, చూడరు, ఆడవాళ్ళు మాట్లాడరు, నిషేధము, పెద్దలకు మాత్రమే అనుకోవడం తప్పు. మీరు ట్రెడిషనల్గా ఇప్పుడు చేస్తే ఆడవాళ్ళు కూడా చూస్తారు. సినిమాలో చూస్తలేరా, హీరో హీరోయిన్ల మధ్య ఉంటలేవా రొమాంటిక్ సాంగ్, శృంగారం సాంగ్ అనేది పెడతారు కదా. ఇప్పుడు చిరంజీవి రాక్షసుడు సినిమా లేదా, నీ మీద నాకు లేదా మా పాట లేదా, అదే అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే అది అసభ్యంగా చూపెడతారు. వాళ్ళు అసభ్యంగా చూపెడతలేరు, జనం కూడా అసభ్యంగా చూస్తలేరు అక్కడ. కానీ అది కూడా శృంగారమే అది, ఓకే. కానీ నేచురల్గా చూపెడుతున్నారు, నేచురల్గా చూస్తున్నారు. కానీ అసభ్యంలో ఎంత ఉంటుందో అంతా చూపెడుతున్నారు. కానీ అది సభ్యతగా చూపెడతారు అనమాట, ఓకే. అసభ్యంలో ఇప్పుడు ఒక కత్తి ఉన్నది, దాన్ని మనిషిని చంపితే తప్పు, కానీ అదే కత్తితో ఆపరేషన్ చేస్తే తప్ప, అది కోసడే ఉంటుంది కదా. అట్లా అన్నమాట. సెక్స్ గురించి మాట్లాడద్దు అని ఆడవాళ్ళు మాట్లాడకూడదు అని అనుకోవడం తప్పు. మగవాడు కూడా మాట్లాడవచ్చు, ఆడవాళ్ళు కూడా వింటారు. కానీ మగవాళ్ళు నెగిటివ్గానే మాట్లాడతారు కాబట్టి నెగిటివ్నే ఆడవాళ్ళు తిడతారు, అంతే తప్ప ఆడవాళ్ళు మగవాళ్ళు సెక్స్ గురించి మాట్లాడద్దని లేదు, ఆడవాళ్ళు మాట్లాడరు, వినరు అనేది లేదు. కాబట్టి కెమెరా ముందు ఇలా మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి. కానీ చెడుగా మాట్లాడకండి. ఆ చెడుగా మాట్లాడేదంతా మంచిగా మాట్లాడండి, ఓకే. మంచి ఉద్దేశంతో మాట్లాడండి ఆ చెడుగా మాట్లాడేది. అప్పుడు ఏమన్నారు, వాళ్ళు కూడా వింటారు. మంచి ఉద్దేశంతో వాళ్ళు కూడా వింటారు. మీరు కూడా చెప్పండి, అట్లా అన్నమాట. ట్రెడిషనల్ విషయాలైనా ఇలాగే చెప్పాలి, ఒక సెక్స్ గురించి కాదు, ట్రెడిషనల్ విషయాలైనా ఇలాగే చెప్పాలి కెమెరా ముందు. పెళ్ళికి కార్డు ఇచ్చి పిలిచితే ఎవరైనా వచ్చి భోజనం చేస్తారు, అందరికీ ఇష్టమే. కానీ పెళ్ళికి కార్డు ఇచ్చి రమ్మని ఆడికి పోయిన తర్వాత పచ్చిపులుసు పోసుడు, లేకుంటే సప్పన్నం పెట్టుడు, పాచిపోయిన అన్నం పెడితే ఎవరికైనా కోపం వస్తుందిగా. ఇక సెక్స్ గురించి బూతు కాదు, సెక్స్ కామం గురించి, సెక్స్ ఫీలింగ్స్, అంగస్తంభన, స్త్రీ యోని, రొమ్ములు కొలవాలని ఉంటుంది, కొలిపించుకోవాలి వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఏమన్నారు, వాళ్ళు కొలుస్తా అంటే, పురుషులు కొలుస్తా అంటే స్త్రీ కొలిపించుకుంటుంది అనమాట, ఓకే. పురుషుడు అబ్బాయి కట్టెలైపు చూస్తా అంటే ఆమె చూపిస్తుంది అనమాట. అంటే ఇది పెళ్ళికి పిలిస్తే వచ్చి భోజనం చేయడం లాంటిదే, ఇలా తప్పు లేదనమాట. కానీ పిలిచి అవమానిస్తే వాళ్ళు ఎవరైనా రిజెక్ట్ అవుతారు, తిడతారు. మమ్మల్ని పెళ్ళిని పిలిచి అవమానిస్తూ ఉంటారు, వీడుగా నెగిటివ్గా పిలిచి అవమానిస్తూ ఉంటారు. కాబట్టి సెక్స్ను కూడా మీరు నెగిటివ్గా చేస్తే వాళ్ళు నెగిటివ్గా తిడతారు తప్ప, మీరు పాజిటివ్గా మీరు సెక్స్ గురించి అడిగితే వాళ్ళు పాజిటివ్గా చెప్తారు. పాజిటివ్గా రొమ్మలు కొలుపుతాయంటే కొలువు అంటారు అనమాట. ఎందుకంటే పురుషులకు ఇష్టమే రొమ్మలు అంటే, ఆడవాళ్ళు కూడా ఇష్టమే కొలిపించుకోవాలంటే, ఉన్నాయి మగవాళ్ళ కోసం కదా, వాళ్ళకి ఇష్టమే కాబట్టి చూపిస్తారనమాట. ఇది సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఇలా మాట్లాడాలి. పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా జనం వింటారు. కానీ నెగిటివ్గా చెప్తే దాన్ని నెగిటివ్గానే వాళ్ళు తీసుకుంటారు, అంతే తేడా. సెక్స్ గురించి కాదు, ఏ విషయం గురించి అయినా పాజిటివ్గా చెప్పండి, పాజిటివ్గా వింటారు అనమాట. నెగిటివ్గా చెప్పకండి, నెగిటివ్గానే తీసుకుంటారు జనం, రిజెక్ట్ చేస్తారు, అదనమాట. కాబట్టి మగవాళ్ళ సెక్స్కి ఆడవాళ్ళ సెక్స్కి తేడా ఏంటంటే,
మగవాళ్ళు సెక్స్‌ని నెగెటివ్‌గా వాడతారు. రేపు, అత్యాచారం చేస్తారు. అలాగే శాడిజంగా ప్రవర్తిస్తారు. శాడిజంగా చేస్తారంటారు. మగానికి ద్వేషం ఉంటది. కానీ ఆడవాళ్ళు అట్లా కాదు. పాజిటివ్‌గా చేస్తారు. అదే సెక్స్ ఆనందిస్తారు, పంటారు, కల్పించుకుంటారు, పిసికించుకుంటారు కానీ పాజిటివ్‌గా పిసికించుకుంటారు. పాజిటివ్‌గా ఇస్తారనమాట శరీరాన్ని. మగోడు నెగెటివ్‌గా తీసుకుంటాడు, నెగెటివ్‌గా అత్యాచారం చేస్తాడు, నెగెటివ్‌గా అడుగుతాడు, నెగెటివ్‌గానే చేస్తాడు. అందుకే మగవాడి సెక్స్ తప్పంటారు, మగవాడిని తప్పంటారు. అంటే మగవాడు ఎట్లంటే కత్తిని చంపడానికి ఉపయోగిస్తాడు, చంపుతాడు, చంపడానికి మాత్రమే వాడతాడు. కానీ ఆడవాళ్ళు అదే కత్తిని ఏం చేస్తారు, బతికించడానికి వాడతారు, కూరగాయలు కోసుకోవడానికి వాడతారు, వస్తువులు కోసుకోవడానికి వాడతారు తప్ప ప్రాణాలు తీయడానికి వాడరు. ప్రాణం తీసుకోరు, తీయడానికి వాడరు. ఇట్లుంటుంది అనమాట ఆడవాళ్ళు సెక్స్కు మగవాళ్ళ సెక్స్కి అంత తేడా ఉంటుంది. అలాగే సెక్స్కు బూత్కు అంత తేడా ఉంటుంది శృంగారానికి. కాబట్టి మీరు పాజిటివ్గా ఆడవాళ్ళతో మాట్లాడండి. అదే సెక్స్ గురించి సెక్స్ జోకులు బూత్ కంటెంట్ అసలు పాజిటివ్గా చెప్తే అది పాజిటివే అవుతుంది తప్ప నెగిటివ్ కాదు, బూత్ కాదనమాట. గంత తేడా సెక్స్కు బూత్కు ఉన్న తేడా. మీరు పాజిటివ్గా మాట్లాడండి, ఆడవాళ్ళు కూడా పాజిటివ్గా వింటారు. ఆ సెక్స్ ఫాంటసీ కోరికలు సర్వం పాజిటివ్గా చెప్పండి, పాజిటివ్గా వింటారు. ఓకే, అట్లా అన్నమాట. కాబట్టి కెమెరా ముందు కూడా ఇలాగే పాజిటివ్గా మాట్లాడండి. ఏ విషయమైనా సెక్స్ గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, సెక్స్ ఫాంటసీలు పాజిటివ్గా తీసుకుంటారు, పాజిటివ్గా వింటారనమాట. అలాగే ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగే మాట్లాడాలి. కొందరు పెళ్ళి కానీ ఆడవాళ్ళు కొందరు చిన్న పిల్లల్ని 7 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లల్ని కూడా ముద్దు చేస్తారు, ఇష్టపడతారు, కొడుకులాగా చూస్తూ ఉంటారు పెళ్ళి కానీ ఆడవాళ్ళు కూడా పిల్లల్ని. కానీ వాళ్ళు కూడా నా వీడియోలో ఏం చేస్తారా అని రొమ్మలు వాళ్ళు చూపెట్టి అందిస్తారు, చూపిస్తారు. అంటే వాడు చూడడం తప్పు కాదు, మనకి చూపించడం తప్పు కాదన్నట్టే కదా ఇక్కడ. అంటే అందులో హింస లేదు. వాడు చూడడంలో హింస కానీ క్రూరత్వం, పశుత్వం ఉండదు. దయా దాక్షిణ్యం లేని విధానాలు ఉండవు. కాబట్టి నిర్దయ ఉండదు. కాబట్టి అది అనురాగమే అవుతుంది కదా. అనురాగంగా సెక్స్ చేసినా, సెక్స్ చూపించినా, సెక్స్ పొందినా, సెక్స్ గురించి మాట్లాడినా ఏం కాదనమాట. అవుగా ఈ విధంగా మీరు ఆడవాళ్ళతో మీరు కూడా పెద్దోళ్ళైనా ఆడవాళ్ళతో ఇలా అనురాగం ఉండాలి. నిర్దయ, క్రూరత్వము, పశుత్వము, దయాదాక్షిణ్యం లేని కాఠిన్యము, క్రూరత్వంలాగా కాకుండా అనురాగంతో మాట్లాడే విషయంలాగానే సెక్స్ గురించి, బూత్ గురించి, ఫాంటసీ, అశ్లీలము, శృంగారం అంతా చెప్పండి. కానీ అలా అనురాగం ఉండాలి. అదే నిర్దయ, దయాదాక్షిణ్యం లేకపోవడం చేస్తే అది పాపంగా ఉంటుంది, క్రూరత్వం, పశుత్వం. కాబట్టి ఆడవాళ్ళు వద్దంటారు. అంతేగాని మీరు సెక్స్ను అనురాగం ఉండేలాగా చెప్పండి, మాట్లాడండి ఓపెన్గా. ఫాంటసీ ఎంత చేస్తారో చేయండి, కానీ అందులో అనురాగాన్ని కోల్పోవద్దు. దయాదాక్షిణ్యము, క్షమ అనేది కోల్పోకుండా దాని గురించి చక్కగా మాట్లాడండి. ఆడవాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మీరు ఎంజాయ్గా చెప్పచ్చు అనమాట. వాళ్ళు వింటారు. ఇలా మీరు ఫేస్కి ఏమైనా ఇలాగే చేయాలి. అంటే ఒక సెక్స్ గురించే కాదు, ఏ విషయమైనా ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఆలోచించాలి, ఇలాగే ఫాంటసీ చేయాలి, ఇలాగే కంటెంట్ క్రియేట్ చేయాలి, కెమెరా ముందు ఇలాగే మాట్లాడాలి. ఉదాహరణకి టీవీలో యాంకర్స్ ఉన్నారు. వాళ్ళు మనకు టీవీలో కనబడతారని బయట కనబడరు, మనం వాళ్ళకి కనబడం. అయినా మాట్లాడుకుంటాం కదా, ఫేస్ టు ఫేస్ ఫోన్లో మాట్లాడుకుంటాం. కానీ మన అడ్రస్ వాళ్ళది తెలియదు, వాళ్ళ అడ్రస్ మనకు తెలియదు. వాళ్ళు ఎట్ట పోతారు, మనం ఎట్ట పోతాం కదా. ఈ విధంగా ఒక ట్రిక్ ఇలా మాట్లాడాలంట. ఆడవాళ్ళతో శృంగారం గురించి మాట్లాడంటే ఇలా మాట్లాడాలి. అంటే ఇద్దరికి నేరుగా భార్యాభర్తలకు, లవర్స్కు ఉండే సంబంధం లేకుండా అనధికారికంగా వన్ సైడ్గా మాట్లాడుకోవాలంట. ఈ విధంగా మనం శృంగారం గురించి సెక్స్ గురించి మాట్లాడాలి. ఇవన్నీ అందులో హింస ఉండదు, రేపు ఉండదు, అత్యాచారం ఉండదు, అధికారం ఉండదు, వాళ్ళని లొంగ తీసుకోవడం ఉండదు, మనం ఆధిపత్యం చేయడం ఉండదు. ఎవరి హక్కులలో వాళ్ళు, ఎవరి ఫ్యూచర్లో వాళ్ళు, సెక్యూరిటీలో వాళ్ళు ఉంటారు. ఉంటూనే ఇవి మాట్లాడుకుంటే ఎవరికి భంగం కలగదు, మనం ఎవరు భంగం కలిగించరు. ఈ విధంగా సెక్స్ గురించి వాళ్ళు మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడుకోవచ్చు ఓపెన్గా. ఎట్టుంటుంది అనమాట. అలాగే ఇప్పుడు ఒమేగ్లీ యాప్లో ఎక్కడో అమెరికాలో లేకపోతే ఇండియన్స్ ఉంటారు కదా, మీరు న్యూడ్గా సెలెక్ట్ పెడతారు, వాళ్ళు న్యూడ్గా చూస్తారు, వాళ్ళు అది పెడతారు, ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు మనకు తెలియదు, మనం వాళ్ళకు తెలియదు 100%. కాబట్టి ఓపెన్గా ఇవన్నీ చేస్తారు కదా. ఇలా అన్నట్టు మీరు ఆడవాళ్ళు పక్క పక్కన ఇవే ఉండాలి రిస్ట్రిక్షన్స్. ఉంటే మీరు సెక్స్ గురించి మాట్లాడచ్చు ఓపెన్గా. వాళ్ళు వింటారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు వింటారు, మీరు మాట్లాడచ్చు. ఇలాగే కెమెరా ముందు కూడా మీరు శృంగారం గురించి, అశ్లీలము, అసభ్యము, ఫాంటసీ ఇలాగ మాట్లాడాలి. ఇలా మాట్లాడినప్పుడు అసభ్యం కాదనమాట. జనం వింటారు, మీరు షేర్ చేస్తారు. ఓకే, ఇలా రేపు అత్యాచారము, దుర్మార్గము, హింస, క్రూరత్వము, మూర్ఖత్వము, వాళ్ళని అవమానించడము, వాళ్ళు అవమానపడము ఇవన్నీ ఉండవు. కాబట్టి మీరు చెప్పింది వాళ్ళు వింటారు, మీరు చెప్పగలుగుతారు. ఓకే, ఇలా మాట్లాడాలన్నమాట. అంటే ఒక సెక్స్ గురించే కాదు, ట్రెడిషనల్ విషయాలైనా ఇలాగే మాట్లాడాలి కెమెరా ముందు యూట్యూబ్లో.